నుంచి కొద్ది వారాల నుంచి పరమగీతాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. 5 వచనము 6 వచనాలు చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. నేను ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు. గత కొద్దిగా కొన్ని దినాల నుంచి ప్రభు పరమగీతంలోని వాక్యాలను ధ్యానం చేస్తూ ఉన్నాము. అమూల్యమైన సత్యాలు మాకు తేటపరుస్తున్నారు. అవి మా జీవితాలకి ప్రయోజనకరంగా ఉండినట్లుగా నాయన అందులో ఆత్మీయమైన సత్యాలు మాకు బోధపరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. బలహీనురాలను చెప్పే నేను తండ్రి, మీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి మీ సత్యవాక్కులను వినిపింప చేయడానికి తగిన ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి ప్రభా. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. కుటుంబాలను దీవించండి, ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. మరి ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు చాలా మంది. అందరూ కూడా సకాలానికి కనెక్ట్ కావడానికి కృప చూపించండి. వారి గృహాలలోనే ఉండి జూమ్లో కనెక్ట్ అవుతున్నాము. ఇది ఎంతో మాకు ప్రయోజనకరంగా ఉంది ప్రభా. ఈ రాత్రి పూట మీ సన్నిధిలో గడిపేటువంటి సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. సోదరీలమైన మేము ఆయా సమయాలలో మీ సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నాము. అయినా మంగళవారమున ప్రత్యేకంగా సంఘములో చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఆరాధిస్తూ మిమ్మల్ని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. ఇవన్నీ మాకు మీరు ఇచ్చిన నియామక కోరికలు. ఏది తప్పిపోకుండా ప్రభా అన్ని విషయాలలో నాయన అన్ని కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఒక్కొక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. మీ వాక్య భాగాలతో మా హృదయాలను నింపునట్లుగా కృప చూపమని, మాతో ఉండమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంకొక మాట అమ్మా, మనము సమయానికి కరెక్ట్గా కనెక్ట్ అవుతా ఉంటాం, కరెక్ట్ టైంకి. అందుకని నేను చెప్తా ఉన్నాను, సమయానికి త్వరగా రండి. వచ్చిన వాళ్ళు సమయం చూసుకొని ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉన్నా లేకపోయినా వచ్చి 4-5 మీరు వచ్చినా కూడా మొదట స్టార్ట్ చేయండి, ప్రార్థన స్టార్ట్ చేయండి. తర్వాత పాటలు పాడుకుంటా ఉంటే మనం 3 పాటలు పాడతాం కాబట్టి అప్పుడు అందరూ కనెక్ట్ అయిపోతారు. ఈ విషయాలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఇక్కడే కూర్చో ఉన్నాను కానీ కొంచెం బైబిల్ చూసుకుంటా ఉన్నాను. లేటుగా బయటికి వెళ్ళాం కదా, కాటేజ్ ప్రేయర్స్కి వెళ్తే లేటుగా వచ్చాము. అందుకని ఇక్కడ కూర్చొనే ఉన్నాను. కానీ నేను వస్తాము. 5వ వచనం చదివాం కదా. కొద్దిగా నేను అంతకుముందు వారంలో కొంచెం చెప్పాను. అది కూడా చెప్పడం అంటే కొంచెం సమయం కూడా చాలా అవుతా ఉంది కాబట్టి నేను ఆ విషయాలు కూడా చెప్పిన విషయాలు మరలా నేను జ్ఞాపకం చేయడానికి కొంత ఇబ్బందిగా ఉంది. సమయం అంతా మరలా జ్ఞాపకం తెచ్చుకునేటప్పటికి ముందు భాగాలన్నీ తీసుకుంటున్నాను. అందుకని కొంచెం మీరు ఏదన్నా రాసుకుంటే కొంచెం జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఇక్కడ ఈ 5వ వచనములో షూలమితి ఏం మాట్లాడుతుందంటే, ఒక 2 దేశాలకి ఉన్నటువంటి గొప్ప వారిని గురించి పోల్చుకుంటుంది తను. అదమ్మా జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా. నేను నెమ్మదిగానే చెప్తాను.
కేదారు వారి గుడారాలు, సొలొమోను నగరు తెరలను గురించి వాటి వల్లే నేను సౌందర్యవంతురాలని అంటున్నాను. ఇప్పుడు మనము మన పిల్లల విషయాలలో అంటా ఉంటాం. పిల్లలను చాలా మంది ముద్దుగా ఉంటే ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఫలాని వాళ్ళ అబ్బాయి కన్నా కూడా బాగుంటాడు, లేకుంటే బలంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, ఏదో ఒకటి ఒక కారణం ఉండి వారిని వాళ్ళకంటే ఎక్కువగా మనము పొగడుతూ ఉంటాం. అది మన నైజం. అది ఫలాని పాప బాగుంది, లేకుంటే పెళ్లి కుమార్తె అనుకోండి, వాళ్ళని గురించి కొంత మనం అనుకుంటా ఉంటాం. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది, అబ్బాయి కన్నా అమ్మాయి బాగుంది, ఇవన్నీ మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ కూడా ఈ షూలమ్మితి నేను నల్లని దాననైనను యెరూషలేము కుమార్తెలకు చెప్తుంది. వాళ్ళు ఈ ఆమెను గురించి చాలా విమర్శించుతా ఉన్నారు. ఈ నల్లని ఈ అమ్మాయిని సొలొమోను వివాహం చేసుకుని అంతఃపురంలో చేర్చుకున్నాడు కాబట్టి విసిగిచ్చినట్టుగా, లేకుంటే ఏదో కొంచెం ఆమె మీద ఆయాసపడినట్లుగా మనము మోషే జీవితంలో కూడా ఆ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అక్క అయినటువంటి మిరియాము, అన్న అయినటువంటి అహరోను ఇద్దరు కూడా ఎందుకు ఈ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారని వాళ్ళు కూడా సణిగారు. అది దేవునికి ఇష్టం కాలేదు. అలాగే ఇక్కడ కూడా ఈ షూలమ్మితి విషయంలో యెరూషలేము కుమార్తెలు వారు సొలొమోను నగరంలో ఉండి ఆమెను విమర్శిస్తున్నారు. ఆమె అన్యురాలు, షూలమ్మితి అన్యురాలు. ఆ ద్రాక్ష తోట కాస్తుంది, ఎండ తగిలింది, నలుపు అయిపోయింది, ఎండ తగిలిన దానం నేను అని, అయినా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని అంటుంది. ఆమె తను తాను తగ్గించుకొని రాజాంతఃపురంలో చేర్చబడిన తర్వాత ఆ యెరూషలేము కుమార్తెలను ఉద్దేశించి మాట్లాడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండమ్మ. యెరూషలేము కుమార్తెలను ఉద్దేశించి, అందుకనే పైన కూడా యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. దాని గురించి మనం చదువుకున్నాం పోయిన వారంలో. మనము బాహ్య సౌందర్యంలో మనకు లేదు, అంతరంగ సౌందర్యం కూడా మనకు లేదు. మనం వెలివేయబడిన వారంగా, లేకపోతే అన్ని జనులంగా, దూరస్తులంగా మనం ఉంటే ప్రియ ప్రభు మనల్ని ఆయన రక్తం చేత సమీపస్తులుగా, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడని మనము ధ్యానం చేశాం. కాబట్టి సౌందర్యవంతురాలను, ఆ సౌందర్యాన్ని ఎవరికి పోలుస్తుందంటే కేదారు వారి గుడారాలకు పోలుస్తుంది, సొలొమోను నగరులోని తెరలకు పోలుస్తుంది. అవి ఎంత ప్రాముఖ్యమైనవో ఆ సహోదరి ఆ బిడ్డ షూలమ్మితి వారిని ఎందుకు పోల్చి చెప్తుందంటే, ఈ కేదారు వారి గుడారాలంటే ఎట్లుంటాయమ్మా? మనం మామూలుగా మనం చూస్తుంటాం కదా, అబ్రహాము గుడారము, శారా గుడారము, ఇస్సాకు రిబ్కాను తీసుకొని వచ్చినప్పుడు శారా గుడారంలోనికి తీసుకోపోవడము, యాకోబు గుడారవాసిని, ఇవన్నీ మనం చూస్తాం. గుడార జీవితం కలిగిన వాళ్ళు కదా. ఒక శత్రువుని సంహరించటానికి యాయేలు గుడారములో సుత్తే మేకు తీసుకొని సీసెరాను తల ఆ కణితి మీద కొట్టి సంహరించింది శత్రువుని. అది గుడారము. మనం గుడార జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను గురించి ధ్యానం కూడా చేస్తున్నాం. మరి అవి చాలా మంది వినలేదేమో. వాళ్ళు ఆ గుడారంలో ఉండేటువంటి స్త్రీలు దీవెన నొందిన స్త్రీలు. అదన్నీ శారా దీవెన నొందింది, రిబ్కా దీవెన నొందింది, యాకోబు దీవెన నొందాడు, మరి యాయేలు దీవెన నొందింది. గుడారంలో నివసించే స్త్రీలు దీవెన పొందినవారు. ఇశ్రాయేలీయుల స్త్రీలు గుడారములు నేయుటలో ఆ మేక వెంట్రుకలతో తాళ్ళు పేనుటలో వారి చేతులు బలముగా, వివేకం కలిగిన స్త్రీలందరూ, జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలందరూ ఆ మందసాన్ని అలంకరించడానికి వారి చేతులతో ఎంతో పనిచేశారు. నిర్గమకాండము 35వ అధ్యాయంలో ఒకసారి మనం ధ్యానం చేసినాం కూడా. వారు అంత తెలివి కలిగిన వారు. అలాగే ఈ స్త్రీ కూడా ఈ గుడారాల గురించి జ్ఞాపకం చేస్తుంది. కేదారు వారి గుడారాలు, కేదారు వారి గురించి మనం చూసాం కదమ్మా. ఆది కాండము 25వ అధ్యాయము 12వ వచనంలో చూసాం మనం. వాళ్ళు ఎవరు ఏంటి అంటే, ఇష్మాయేలు సంతానములో 2వ వాడు కేదారు. ఆయన పేరు మీద కొన్ని పురములున్నాయి, పట్టణాలున్నాయి.
గురించి కూడా మనం కొంత ధ్యానం చేసుకున్నాం, 1-2 మాటలు. యెషయా ఈ ఈ గుడారాలు, తర్వాత సొలొమోను నగరులు తెరలు, ఈ రెండు కూడా ఒక చిన్న అర్థాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. వీళ్ళు కేదారు వారి గుడారాలు బాహ్య సౌందర్యానికి పోల్చినాడు ప్రభు. బాహ్య సౌందర్యం అంటే గుడారం ఎట్లా కనపడుతుంది మనకు? ఇట్లా ఇట్లా ఉంటాయి. మనం అప్పుడప్పుడు వీడియోలోనూ అక్కడ ఇక్కడ మరి కొంతమంది మందసము గుడారంలో ఉన్నది ఆ ఫోటోలు వేసి చూపిస్తుంటారు కదా మనకు పెద్దలు. అలాంటి గుడారము అది ఆ అందమైన గుడారం అంట. బాహ్యమైనటువంటి సౌందర్యం కలిగింది గుడారములు. ఆ గుడారాలు మనం చూద్దాము. యాకోబు గుడారములు కూడా సంఖ్యాకాండం అనుకుంటామ్మా. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 21వ వచనమా, ఎక్కడో నేను రాసుకున్నాను. 24వ అధ్యాయము 5వ వచనం మొదటి భాగాల్లోనే ఉంది. యాకోబు నీ నివాసములు, ఇశ్రాయేలు నీ గుడారములు ఎంతో రమ్యమైనవి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ భవనాల కంటే కూడా, ఐగుప్తు నాగరికతలో ఉన్నటువంటి ఆ భవనాల కంటే కూడా ఇశ్రాయేలు యొక్క గుడారములు ఎంతో రమ్యమైనవంట దేవుడు చెప్తున్నాడు. ఎంతో రమ్యమైనవి, అవి ఎంతో అందమైనవి, అవి విలువ గల సర్వ సంపదలతో నింపబడినటువంటి గుడారములంట. ఎంతో రమ్యమైనవి అవి. కాబట్టి ఈ గుడారం కూడా, ఈ కేదారు వారి గుడారాలు కూడా, వారు కేదారు వారు యెషయా గ్రంథంలో అక్కడక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, 21లో ఉంది. కొన్ని ఒక 3-4 పర్యాయాలు ఆ కేదారు వారిని గురించి హెజ్కేల్లో కూడా వ్రాయబడి ఉంది, ఇర్మియాలో వ్రాయబడి ఉంది. అక్కడెక్కడ ఉన్నాయి కొన్ని మాటలు. అవన్నీ మనకు తీసుకోవడానికి సమయం కాదు. ఈ కేదారు వారిని గురించి వారు బలాఢ్యులని, విలుకాండ్రని, గొప్పగా యుద్ధం చేసేవారని, పైకి బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నవారని వ్రాయబడి ఉంది. అంటే ఇప్పుడు యుద్ధంలో నైపుణ్యం అంటే అది లోపల ఉండేదమ్మా, కాదు కదా. యుద్ధం చేసేది బయటికి బాగా కనపడుతుంది. అలాంటి పౌరుషం కలిగిన వారు, యుద్ధశాలులు, ప్రావీణ్యత కలిగిన వారు, ఇదంతా బాహ్యమైనటువంటి సౌందర్యం. ఇశ్రాయేలు స్త్రీలు మేక వెంట్రుకలతో నేసినారు ఆ గుడారాన్ని అలంకరించడానికి. అలాగే వీళ్ళు గుడారాలు కూడా చాలా అలంకరించబడి ఉన్నాయంట. ఒక చిన్న మాట కూడా అప్పుడు చూసుకున్నాం చూడండి అమ్మా. కేదారు 60వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. వాళ్ళకి పొట్టేళ్ళు, మేకల మందలు చాలా ఉన్నాయి. వారి గుడారాల దగ్గర వాళ్ళు గొర్రె పిల్లలను మేపుతుంటారంట. అంతటి ఆ పచ్చిక బయళ్ళు దగ్గర వాడు గుడారాలు వేసుకుని వాళ్ళు వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునేవారని హెజ్కేలు గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ఇవన్నీ గుడారాలు బాహ్యమైన సౌందర్యానికి గుర్తుగా ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సింది. కేదారు వారి గుడారాలకి ఎందుకు పోల్చింది షూలమ్మితి అంటే బాహ్యమైన సౌందర్యాన్ని. ఇంకా రెండవది సొలొమోను తెరలు. ఇప్పుడు ఒక విశ్వాసిగా మనము బాహ్యమైన ఒక గిన్నె తీసుకుందాం, ఒక పాత్ర తీసుకుందాం. ఆ పాత్ర లోపల శుద్ధి చేస్తామా, పైన శుద్ధి చేస్తామా? రెండు చేయాలి కదమ్మా. ఒక పాత్రని తీసుకున్నాం, అన్నం పాత్రనే తీసుకున్నాం. అన్నం కడిగేటప్పుడు మనం లోపలే వండాము, లోపలే ఉంది అన్నము, కూరలు కానీ అన్ని కూడా లోపలనే శుద్ధి చేసుకుంటామా, బయట శుద్ధి చేయమా? బయట కూడా శుద్ధి చేస్తాం. బయట లోపల రెండు మనం శుద్ధి చేస్తాం. అది ఈ షూలమ్మితి కూడా. నేను బాహ్యంగా కానీ అంతరంగములో కానీ తెరలు అంటే, ఇప్పుడు మనం కిటికీకి కట్టను కట్టామమ్మా, ఒక తెర కట్టాము. ఆ తెర అలాగుంది. ఆ తెరల నుంచి మనం కనిపిస్తామా బయట వాళ్ళకి? కనిపించు. మనం లోపల ఉన్నాం. అది అంత సౌందర్యము. నా అంతఃకరణమును నేను శుద్ధి చేసుకునిచున్నానని పదే పదే దావీదు అంటున్నాడు. ఆయన అంతఃకరణము లోపల మనసులో కొంత
అవిధేయతకి గురి అయ్యాడు. యథార్థమైన మనస్సు లేకుండా అయిపోయింది కొన్ని ఒక పరిస్థితిలో. ఆ సందర్భంలో ఆయన 51వ కీర్తనలో నా అంతఃకరణంన నీవు సత్యమును కోరుచున్నావు అన్నాడు. 51వ కీర్తనలో అంతరంగములో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడంట. అంటే మన హృదయంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయన సత్యాన్నే కోరుకుంటాడు, న్యాయమైనవే కోరుకుంటాడు. కానీ మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథంలో ఉంది కదమ్మా, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించలేము. మనకు తెలియదు. నేను అన్ని విషయాలు మాట్లాడుకున్నాం అనుకో, మంచి వాళ్ళం అనుకుంటాం. కానీ అంతరంగం ఎలాగుంది అది దేవునికి మాత్రమే తెలుసు. అది సొలొమోను నగరులకి, అదే ఒక తెరను, సొలొమోను నగరుల తెరలు. ఆయన ద్వితీయోపదేశ కాండము దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన దేవుని ఆయన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టుకున్నాడంట. దేవుని మహిమ కొరకు ఒక మందిరాన్ని కట్టాడంట. దేవుని మహిమ కొరకు, ఘనత కొరకు ఒకటి కట్టాడు. ఆయన రాజ్యం ఘనత కొరకు ఆయన ఒక నగరును కట్టాడు. అవి ఘనత మహిమ కలిగినట్లుగా ఆయన ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు, పెద్ద నగరును కట్టాడు. అక్కడ తెరలుగా ఉన్నాయి. లోపల రాజవంశంలో ఉన్నటువంటి రాణులు కానీ రాజు కానీ ఆయన అంతరంగం ఉన్నటువంటి పరిస్థితులు కూడా బయట వాళ్ళకి కనపడకుండా మంచి మంచి తెరలు ఉన్నాయంట అక్కడ. వాటికి పోల్చుకుంటుంది షులమ్మితి. అలాగైతే మన జీవితంలో మన అంతఃకరణం ఎలాగుంది, మన బాహ్య సౌందర్యం ఎలాగుంది, ఇవి రెండు కూడా ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు మనల్ని రక్షించినాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మన అంతరంగం ఎలాగుంది? అనేకమైన విషయాలలో మనం కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక అనుకుంటానమ్మా, చూద్దాం ఒక మాట. దాన్ని తర్వాత తీసుకుందాంలే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ సంఘాన్ని గురించి పౌలు రాస్తూ, మీ అంతఃకరణము శుద్ధి చేయబడాలని నేను మొదటి ప్రయాణంలో చెప్పాను. ఇప్పుడు తీతుని మీ యొద్దకు పంపిస్తున్నాను. అతని ద్వారా మీరు అన్ని పరిస్థితులు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ఆ విశ్వాసులకు క్రమపరుచుకోవడానికి కొంతమందిని సహోదరులను పంపించాడు. తిమోతిని వాడుకుంటున్నాడు, తీతుని వాడుకుంటున్నాడు, ఎపఫ్రోదితుని వాడుకున్నాడు, ఎపఫ్రాను వాడుకున్నాడు. ఎంతో మంది సహోదరులను వారి దగ్గరకు పంపించి, ఆ సంఘంలోని వారు బలహీనులై ఉన్నారేమో వారిని బలపరచటానికి అనేక సార్లు అనేక మంది సహోదరులను వారి దగ్గరికి సంఘానికి పంపించినట్టుగా అక్కడ ఈ పత్రికల్లో రాయబడి ఉంది పౌలు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి నమ్మిన మనం బలహీనం అవుతున్నామా? అంతరంగ స్వభావము సరిగా లేదా? బాహ్య సౌందర్యం ఉందా? పైకి భక్తి గల వారి వలె ఉన్నామా? దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నామా? ఇవన్నీ కూడా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలా. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో వారాలు గడిచిపోతున్నాం, ఎన్నో మీటింగులు వింటున్నాం. కానీ మన అంతరంగ స్వభావము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన బాహ్య సౌందర్యము కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఒక స్త్రీలు అలంకరించుకునే అలంకరణలో కూడా బాహ్య సౌందర్యం వేరు, అంతరంగ స్వభావ సౌందర్యం కూడా వేరు. యోబు కుమార్తెలు ఆయన శ్రమలు పొందిన తరువాత దేవుడు ఆశీర్వదించి రెండంతలుగా ఆశీర్వదించిన తర్వాత యోబు కుమార్తెలంతా ఆ దేశమందు అతని కుమార్తెల వంటి సౌందర్యవంతులు లేరన్నాడు. ఆయన శ్రమలు అనుభవించిన తరువాత ఆయనకు సౌందర్యం కలిగింది. ఆయనకు, ఆయన కుమార్తెలకు సౌందర్యవంతులైన శ్రమలు అనుభవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారు సౌందర్యవంతులయ్యారు. మనము కూడా ప్రియ ప్రభు మనల్ని ఆకర్షించినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన బిడ్డలంగా చేయబడినప్పుడు మన హృదయము, మన అంతఃకరణము శుద్ధి చేయబడాలి, అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. చాలా మంది మనం విషయాలు అనుకుంటా ఉంటాం.
ఏమి వస్తువులు ఏం పెట్టకపోతే ఆ పిల్లకి ఏం బాగుంటది? వస్తువులన్నీ పెట్టుకుంటే కదా, బంగారం పెట్టుకుంటే శృంగారం తక్కువ అవుతుందా? ఏమో సామెతలుగా మనం మాట్లాడుతుంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఈ అందము, ఆ మోసకరము, సౌందర్యము వ్యర్థమని సామెతలు మనం 31లో చూస్తాం కదమ్మా. వీటికన్నిటికన్నా అంతరంగ స్వభావము మనకు సౌందర్యంగా ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ షూలమ్మితి కూడా అదే మాట అంటుంది. కేదారు వారి గుడారం లాగా అందంగా ఉన్నాను, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యంగా ఉన్నాను. ఈ రెండు పోలికలు ఆమె ఎంతో శ్రేష్టమైన పోలికలు. బాహ్య సౌందర్యము, అంతరంగ సౌందర్యం. సొలొమోను తెరలు. ఇంకొక చిన్న మాట మనం చదువుకొని ముందుకు సాగిపోతాము. ఈ గుడారములో ఉన్నంత కాలం అంటాడు పేతురు రాసిన మొదటి పత్రికలు అనుకుంటా, 2వ పత్రికలోనో. ఈ గుడారం అంటే ఈ దేహము శిథిలమైపోయే ఈ గుడారము, ఇక్కడ నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దాని కోసము ఎదురు చూస్తున్నామని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఈ ఈ ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ మాటలు పదే 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 మనల్ని గురించి మనకు చెబుతూ ఈ మాటలను బట్టి రేపుచున్నాను అంటున్నాడు ఆయన విశ్వాసులకు. పేతురు రాసిన పత్రికలో అనేకమైన సందర్భాలలో మనకు ఈ పరమగీతంలో కూడా నేను ఇప్పుడు ఇది ధ్యానం చేస్తా ఉంటే ఎన్నోసార్లు విన్నాము, అక్కడక్కడ కొన్ని భాగాలు విన్నా, కానీ ఇవన్నీ వరుస క్రమంలో ధ్యానం చేసేటప్పుడు షూలమ్మితి అంత విశ్వాసము సొలొమోను దగ్గర ఆమె పొందింది. అలాగైతే మనము మన ప్రియ ప్రభువు దగ్గర, మన తండ్రి అయిన, మన విమోచకుడైన, మన రక్షకుడైన ప్రభు దగ్గర మనం ఎలాగున్నాం? మనం దేనితో పోల్చుకుంటున్నాం? అయ్యా, నేను నీ సన్నిధిలో ఉన్నాను, బలహీనురాలనైనా నన్ను బలవంతురాలుగా చేశావు, అయోగ్యమైన దానినైనా యోగ్యమైన దానగా చేశావు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో మాటలు మనం దేవుని సన్నిధిలో అలా ఉచ్చరించి దేవుని సన్నిధిలో ఆయన్ని ఎత్తి పట్టవచ్చు. ఆయన యొక్క గొప్పతనాన్ని, మన బలహీనతలను. మనము చిన్నవాళ్ళమైన దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆ గొప్ప రాజ్యమునకు మనల్ని వారసులుగా చేశాడు. తండ్రి ప్రభు అని మొరపెట్టుకుంటున్నాం. మనకు పరిశుద్ధాత్మను మన హృదయంలో ఆయన ముద్రించాడు. ఎటువంటి గొప్ప ఆధిక్యతలు మనకి ఇచ్చాడమ్మా. పేదవారమైన ధన్యులుగా చేశాడు మనల్ని. సింహాసనముల మీద కూర్చుండబెట్టాడు. మరియా, ఎలిజబెత్ స్తుతి దేవునికి చెల్లిస్తున్నారు. అలాగే హన్నా కూడా 2వ అధ్యాయంలో, మొదటి సమూయేలు రాసిన గ్రంథములో 2వ అధ్యాయంలో స్తుతి ఉంది. హన్నా స్తుతించింది ఆమె బిడ్డను పొందిన తరువాత. అలాగైతే మనం ఎన్ని మేళ్లను దేవుని ద్వారా మనం పొంది ఉన్నాము. మనం ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నామా? ఆయనకు రావలసిన మహిమను, ఘనతను మనము చెల్లించే వారంగా ఉండాలి. ఆ తర్వాత సొలొమోను నగరంలో తెరలు ఎలాగున్నాయంటే, అది ఒక మాట చూద్దామా. దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము, అందులో ఏమేమి ఉన్నాయో అక్కడ వ్రాయబడి ఉంది. దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 2 నేను చదువుతానమ్మా. యెహోవా నామ ఘనతకు, సొలొమోను యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకునేను. ఆ తర్వాత 3వ అధ్యాయములో 14వ వచనంలో ఇంకొక మాటను చూడమా. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని కెరూబుల మీద పుట్టించను. మందిరంలో, ఆయన నగరులో తెరలు పుట్టించాడంట. ఆ తెరలు ఎలాగున్నాయంటే, సన్నని నార తెరలు, ఎరుపు తెరలు, ఆ తర్వాత ఊదా రంగు తెరలు, ఆ తర్వాత నీలి రంగు తెరలు, సన్నని నారతో చేయబడిన తెరలు. ఆ తెరలు అవి ఏ దానితో, ఏ నూలుతో చేశాడంటే, సన్నని నూలుతో, సన్నని నారతో నేయబడిన తెరలంట.
అందమైన తెరలు. మనం తెరలు ఒక్కొక్కరు మంచి మంచి వేస్తారు. కొంతమంది కొంచెం పలసగా ఉండేవి వేస్తారు. కొంతమంది అందమైనవి మంచి డిజైన్ ఉండేవి వేస్తారు. ఇవన్నీ కూడా ఆ ఇంటికి అందాన్ని చేకూర్చేయి. బయట వారు కనపడకుండా ఆ రహస్యమున్న ఉంటాయి. ఆ దేవునికి మాత్రమే మన శుద్ధి, మన అంతఃకరణము తెలియబడేటట్టుగా ఆ తెరలు పుట్టారంట. లేకుంటే ఆయన వైభవానికి తగినట్టుగా, రాజు వైభవానికి తగినట్టుగా ఆ తెరలు కూడా ఉన్నాయంట. అవి ఒక చిన్న అదే అంత పెద్ద అంశం అది కాదు, కానీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడమ్మా. ఎరుపు ఆ సన్నని నార అనేది ఆ క్రీస్తు ప్రభుకు గుర్తుగా ఉందంట. ఆయనకు సన్నని నార వస్త్రములు ఆయనకు చుట్టి, ఆయన అరిమతమ యోసేపు ఆయన వస్త్రాన్ని, ఆ మంచి వస్త్రాన్ని, వెలగలిగిన వస్త్రాన్ని ఆయన శరీరానికి చుట్టి ఆయన్ను ఘనపరిచారు కదమ్మా. అది క్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉన్నది. అది ఆ సన్న నారతో చేయబడిన వస్త్రము తన యొక్క ఉన్నతమైన స్థితిని చూపిస్తుందంట. మంచి గొప్పవాళ్ళు ఆ ఒక సభలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి అరిమితయి యోసేపు యేసు ప్రభు శరీరానికి చుట్టాడు మంచి వెలగలిగిన వస్తువుని. అది దానికి గుర్తు. రెండవదిగా ఎరుపు తెర. ఎరుపు తెర ఏముందమ్మా? మనము ఎర్రని వస్త్రములు, నా ఇంటి వారికి చలి తగులునని ఆమెకు ఎర్రని వస్త్రాలు ధరింపజేసిందంట. రక్తవర్ణపు వస్త్రాలు ధరింపజేసిందంట. మనం ఈ మధ్య దినాలలోనే మనం ధ్యానం చేశాం కదమ్మా సామెతల గ్రంథంలో. తన ఇంటి వారికి చలి తగులునని 31వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. చలి తగులునని వారికి రక్తవర్ణపు వస్త్రములు ధరింప చేసిందంట ఆ స్త్రీ, గుణవతి అయిన భార్య. కాబట్టి అవి రక్షణ వస్త్రాలకి సాదృశ్యం. తర్వాత ఊదారంగు వస్త్రం. ఊదారంగు వస్త్రం అంటే రాజులు ధరించేటువంటి వస్త్రం. ఎస్తేరు గ్రంథంలో ఉంది కదమ్మా. మొర్దెకైకి ఏం ధరించమన్నాడు? రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకైకి ఊదారంగు వస్త్రాన్ని ధరింపచేశారు రాజు. హామాను విషయంలో, మొర్దెకై విషయంలో జరిగిన పరిస్థితుల్లో మనం ఆయన్ని ధ్యానం చేసుకున్నాం. అది ఊదారంగు, రాజులు ధరించేటువంటిది. ఆ గొప్ప స్థితి ఊదారంగుది. ఆ తర్వాత ఇంకొక రంగు నీలి రంగు అనేది. ఆ నీలి రంగు కొలసీలకు రాసిన పత్రికలో ఉంది. ఆ నిరీక్షణకు గుర్తంట. నీలి రంగు నిరీక్షణకు, విశ్వాస జీవితంలో నిరీక్షణకు గుర్తు నీలి రంగు అని. ఇలాగూ ఈ మాటలన్నీ ఎందుకు పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడంటే అవి ఒక విశ్వాసకి సాదృశ్యమైనవి. మనం ఇవన్నీ కలిగి ఉండాలి. సన్నని నార వస్త్రాలు ధరించుకునే మీరు వీళ్ళు ఎవరు తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వాళ్ళంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నారు ప్రకటన గ్రంథంలో. పరిశుద్ధుల నీతి క్రియలు, తెల్లని వస్త్రములు ధరించుకొని అక్కడ దేవుని సముఖములో నిలబడిన వారు. మనము ఆ సముఖములో నిలబడతాం రేపు. మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని దేవుని ఎదుట మనము నిలబడతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కీర్తన 51వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఉంది. నా అంతఃకరణములో ఆయన సత్యమును కోరుకుంటున్నాడంట. ఎంత శుద్ధిగా ఉండాలి మన అంతఃకరణము, మన మనస్థితి, హృదయంలో ఉన్నటువంటి ఆ స్థితి శుభ్రంగా, లేకపోతే ఏ విధమైన మలినము, డాగు, మచ్చ లేకుండా దేవుణ్ణి ఆరాధించే మనము పవిత్రమైన మనసు కలిగి యథార్థమైన మనసుతో ఆయనని ఆరాధించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. సొలొమోను నగరుల తెరల యొక్క అర్థం కూడా అదే. అలాంటి స్థితిలో షూలమ్మిత్ ఉంది. కేదారు వారి గుడారములాగా ఆమె యొక్క జీవితం ఉంది. బయట సౌందర్యము మంచిగా ఉంది, లోపల అంతఃకరణంలో ఉన్న సౌందర్యం కూడా చాలా మంచిగా ఉంది షూలమ్మిత్ది. తర్వాత మనం వెళ్దాం చూడమ్మా. నల్లని దాననని మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తాం మరలా. నేను సౌందర్యవంతురాలను 6వ వచనములో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను అన్నారు. నేను ఇంత అందం ఉంది, నాకు లోపల అంతఃకరణములో సౌందర్యం ఉంది, బాహ్య రీతిగా సౌందర్యం ఉంది,
కాబట్టి నన్ను చిన్న చూపులు చూడకుడి అన్నాడు. మనల్ని చాలా మంది క్రైస్తవులంటే ఒక చిన్న చూపు, దేవుని నమ్ముకున్న వాళ్ళంటే ఒక చిన్న చూపు. సమాజంలో, మన చుట్టుప్రక్కల, మన బంధువుల మధ్య ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. మొదటి నుంచి కూడా అనుభవిస్తున్నాం. అయినా ప్రభు గొప్పవాడు. ఎప్పటికప్పటికి మనల్ని ఆయన చేతులతో పైకి ఎత్తి పట్టుకుంటున్నాడు, చిన్న రాయి తగలకుండా. ఈ దినము ఒక 3-4 గృహాల దగ్గరికి సంఘం అంతా కలిసి వెళ్ళాము. అక్కడ ప్రార్థన వాక్యాలు చదివిస్తా ఉంటే బాబు గారు ఇవన్నీ కూడా కీర్తనలు 91వ కీర్తన, తర్వాత ఇంకా అనేకమైనటువంటి అంశాలలో దేవుని పిల్లల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయంటే, ఆయన చెయ్యి పైకి ఎత్తి పట్టుకుంటున్నాడు. నా అరచేతుల మీదని నిన్ను చెక్కుకుని ఉన్నానని. అంత భద్రత మనకుంది, అంత కాపుదల మనకుంది. ఇతరులు మనల్ని చిన్న చూపు చూస్తున్నారు, కానీ దేవుడు మనల్ని ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా. మన మీద ఆయన దృష్టి ఉంది, ఆయన చూపు ఉంది. లోకమంతా ఎవరెవరు ఎక్కడ ఎంత అవసరానికి దేవుని నమ్మిన బిడ్డలు ఉన్నారు, వారు ఏ అవసరాల్లో ఉన్నారు, వారిని పైకెత్తి పట్టుకునేటువంటి కృప. మన గుడారములు ఏ తెగులును సమీపించదు. దేవుని నమ్మిన వారి గుడారాల ప్రక్కన 10,000 మంది పడినా, ఈ ప్రక్కన 1000 మంది కూలినా అపాయముని యొద్దకు రాదు. ఆయన దూతల చేత మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. నా పాదములకు రాయి తగులకుండా వారు తన చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురు అన్నారు 91వ కీర్తనలో. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన మహోన్నతుని చాటున నివసిస్తున్నాం మనం. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా మన చిన్న చూపు చూచినా దేవుని చేతిలో మనము భద్రపరచబడి ఉన్నాం. మన చుట్టూను దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. ఏ విషయాలకు కూడా మనము భయపడవలసిన అవసరము లేదు. ఇంకా కూడా చూద్దాము. యేసు ప్రభునే చిన్న చూపు చూశారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో వారి సహోదరులు వారిని, ఆయనను క్రీస్తు ప్రభువును కూడా యూదులు చిన్న చూపు చూచారంట. ఈ వడ్రంగివాని కుమారుడు కదా, వీళ్ళ తల్లి మనతో ఉండేవాళ్ళు కదా, వీళ్ళు ఆ వడ్రంగి పని చేసేవాళ్ళు కదా, వీళ్ళల్లో ఈ యేసు ప్రభు మెస్సే ఎందుకు వస్తాడని చిన్న చూపులు చూశారంట. కాబట్టి మనల్ని చిన్న చూపులు చూడడం గొప్ప సంగత. ఇప్పుడు ఈ సహోదరి కూడా, షూలమ్మితి కూడా అదే అంటుంది. నేను నల్లని దాననైనా సౌందర్యవంతురాలను కాబట్టి నన్ను చిన్న చూపులు చూడకుడి అని. అది మన ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె జ్ఞాపకం చేస్తుంది. ఇంక తర్వాత ఏముందమ్మా, నేను ఎండ తగిలిన దానను. ఎండ తగిలినది. ఈ ఎండ అంటే ఇశ్రాయేలీలు చిన్న వయసు నుంచి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, బాలికలు కానీ, బాలుడు కానీ చాలా కష్టం చేసేవారంట. వాళ్ళు 8-9 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల వరకు ఆడపిల్లలు గొర్రెలను, ఆ మేకలను కాసేవారు. మనం అన్నీ చదువుతాం. రాహేలు గొర్రెలను కాచింది, రిబ్కా ఒంటెలకు నీళ్లు పెట్టింది, బయట పనులు చేసింది. తర్వాత ఆ మోషే భార్య అయినటువంటి సిప్పోరా, మిరియాము, మిద్యాను యాజకుడు, ఆయనకి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు కూడా పొలాలు, పశువులను మేపేవారు. కాబట్టి మనం అక్కడక్కడ దైవ గ్రంథంలో ఇశ్రాయేల్ జీవిత విధానాన్ని మనం చూస్తే వారు చాలా కష్టజీవులు. అందుకనే నేను ఎండ తగిలిన దానను. ఆదికాండములో 31వ అధ్యాయం అనుకుంటామా, ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనంలో, నేను ఎండకు ఎండి రాత్రి మంచుకు తడిచి నీకు గొర్రెలను పొట్టేళ్లను నేను కావలు కాచి తిని అన్నాడు యాకోబు లాబాను దగ్గర. లాబాను దగ్గర వాళ్ళ మందను మేపేటప్పుడు ఆయన అన్నాడు, నేను ఎండకు ఎండి రాత్రి చలికి తడిచి నీ మందను నేను కాచి తిని అన్నాడు. ఆయనకి కష్టమే ఉంది. ఇంకా కూడా
యోసేపు విషయంలో కూడా వారి సహోదరులు ఆ మందను కాసేటప్పుడు వారి దగ్గరికి పంపించాడు వారి తండ్రి. అందులో అక్కడ కూడా యోసేపు కూడా ఆ ఎండలో ఆ నీళ్ళు లేని గోతులో అతన్ని ఆ బాలుణ్ణి వేశారు వాళ్ళు. అక్కడ కూడా అండి, అక్కడ శ్రమలే. అక్కడి నుంచి పొతీఫరు కమ్మేశాడు, ఫిలిస్తీన్లు కమ్మేశారు, ఐగుప్తీయులు కమ్మివేశారు. ఎక్కడో శ్రమలలో చెరసాలలో ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. తండ్రి దగ్గర ఎంతో ప్రేమను పొందినవాడు, విచిత్రమైన చారలు గల అంగీను తొడుక్కున్నవాడు యోసేపు. కానీ ఎన్ని శ్రమలు ఉన్నాయి ఆయనకి? ఎన్నో శ్రమలు అనుభవించాడు. తర్వాత మరలా దేవుడు ఆయన్ని పైకెత్తినాడు. అలాగే యాకోబును కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ యాకోబు తిరుగు ఆయనను ఆశీర్వదించాడు. యాకోబులో రాజదండము ఉదయించును, 25వ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంది. యాకోబులో రాజదండము ఉదయించును అన్నాడు. ఆయన ఆశీర్వదించిన తర్వాత, యాకోబును దేవుడు ఆశీర్వదించిన తర్వాత బహుగా వర్ధిల్ల చేశాడు. కాబట్టి ఇలాగూ ఎన్ని శ్రమలు మనం సంభవించినా, ఎన్ని కష్టములు మనకు ఎదుర్కొన్నా, మనం అనుభవించినా, మన ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆమె అంటుంది, నేను ఎండ తగిలిన దానను. మనకు ఎండ తగులుతుందమ్మా, మనకు శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటది, బాధ ఉంటది, ఇబ్బంది ఉంటది. శ్రమలు లేనోళ్ళు అప్పుడప్పుడు ఏనమ్మ చెప్తా ఉండేది, ఏడవని శ్రమలు వచ్చి ఏడవని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యెత్తమనేది వాక్యం చెప్తా. ఎవరైనా ఏడవని వాళ్ళు ఉంటే చెయ్యెత్తనంటే ఎవరో ఏడకుండా ఉన్నాం, ప్రతి ఒక్కరము ఏడుస్తాం. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ మనల్ని చుట్టుకునే ఉంటాయి. అయితే ఆ కష్టంలో, ఆ బాధలలో ప్రభు మనల్ని పైకి లేవనెత్తేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని మనకు నడక నేర్పించిన దేవుడు. ఏ విషయంలో భయపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పిన దేవుడు. భయపడకుడి అని దేవుడు మనకు అభయం ఇస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఏ విషయంలో మనము చింతపడవలసిన అవసరం లేదు. అందుకనే ఈ స్త్రీ అంటుంది, నేను ఎండ తగిలిన దానను. ఎండ అంటే కష్టాలు, శ్రమలు, ఇవన్నీ కూడా వాళ్ళు అయ్యి తర్వాత చివరకు యోసేపు 50 సంవత్సరాలకి ఒక గొప్ప ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు, ప్రధాని అయ్యాడు. ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు యోసేపు. ఎటువంటి శ్రమలు అనుభవించాడు అని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుని రాజాంతఃపురంలో సొలొమోను దగ్గర భారీగా చేర్చబడింది. ఎండ తగిలింది, కష్టాలు అనుభవించింది. అందుకని నా అన్నలు నన్ను ద్రాక్ష తోటకు, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు ఏముందమ్మా కావలి కత్తిగా నుంచిరి. నేను నా సొంత తోటను, తర్వాత ఏమన్నారు, అయితే నేను నా సొంత తోటను కాయకపోతిని అన్న. వాళ్ళకి సొంత తోట ఉంది. మనం ఫస్ట్ లోనే ఇంట్రడక్షన్ లోనే చెప్పుకున్నాం. సొలొమోనుకి చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి. అందులో ఈ షూలమ్మితి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం వాళ్ళకు కూడా కొన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ ద్రాక్ష తోటకి కావలికత్తిగా అమ్మాయిని పంపిస్తే ఆ ద్రాక్ష తోటని సరిగా కాయలేదంట. అందుకని వాళ్ళ అన్నల్లో ఆమె మీద కోపగించి రాజు దగ్గర కొన్ని ఆ పొలాలు గుత్తకు తీసుకుంటే, కవులకు తీసుకున్నప్పుడు ఆ పొలానికి కావలిగా పంపించారు. అప్పుడు నా సొంత తోటను కాయకపోతే నా సహోదరులు నా మీద, నా అన్నలు కోపించారు కాబట్టి నేను ఈ యొక్క తోటలు జాగ్రత్తగా కాయాలని భయం వచ్చింది షులమ్మితికి. మనం కొన్నిసార్లు మన పిల్లల విషయాల్లో కూడా మనం అనుకుంటా ఉంటాం కదా, మన ఇంట్లో మనం పనులు చేయకపోతే వేరే వాళ్ళ దగ్గర పనికి పెడతారు మన పిల్లల్ని. మన ఇంట్లో కూడా సరిగా పని చేయటం లేదు, మన మాట చెప్పిన మాట వీడు సరిగా వినటం లేదు, వీడిని ఏదన్నా ఒక షాప్ లో పెడతామా, లేదన్నా ఏదన్నా పనిలో పెడతామా, ఏదన్నా వేరే వాళ్ళ దగ్గర పెడితే అక్కడన్నా భయంగా ఉంటాడు. ఒక్కొక్క టీచర్ గా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర సరిగ్గా చదువుకోలేదు పిల్లలు, వేరే దగ్గరికి ట్యూషన్ కి పంపిస్తారు, వేరే వాళ్ళ దగ్గర భయంగా ఉంటారని. ఇది మానవ కుటుంబ విషయాలలో ఇలాగ జరుగుతుంటాయి. అలాగే షూలమ్మితి విషయంలో కూడా ఆమె తన తండ్రి సొంత తోటను కాయకపోయినందువల్ల వారి సహోదరులు, వారి అన్నలు ఆమెను సొలొమోను రాజు యొక్క పొలమునకు కావలికత్తిగా పెట్టారంట.
అట్లయితే మన సొంత కుటుంబంలో, మన బిడ్డల విషయంలో, మన కుటుంబాల విషయంలో, మన సంఘం విషయంలో నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే, మన పెద్దలు ప్రార్థన చేసేటప్పుడు పిల్లల బర్త్డేలే వచ్చాయనుకోండి, ఒక మాట అంటా ఉంటారు, గుర్తుందా మీకు? సంఘానికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మీరు ప్రయోజకులుగా ఉండున్నట్లుగా అనే మాట అంటారు. అవును, అది ఎంతో ప్రాముఖ్యమైన మాట. మనకే కాదు, మన కుటుంబానికే కాదు, మనకు మంచిది, సంఘానికి మంచిది, సమాజానికి కూడా మంచిది. మంచి పౌరులుగా, మంచి బిడ్డలుగా వారిని మనము పెంచినప్పుడు అది సమాజానికి కూడా మనము మేలు చేసిన వాళ్ళు అవుతాం. కొంతమంది విచ్చలవిడిగా పెంచినప్పుడు, తల్లిదండ్రులు భయం లేకుండా పెంచినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, ఎన్నో పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాంటి మనసు లేకుండా దైవ క్రమములో మనల్ని, మన పిల్లల్ని మనం పెంచినట్లయితే కుటుంబానికి మేలే, సంఘానికి మేలు, సమాజానికి కూడా వారు ఎంతో మేలుకరంగా ఉంటారు. అలాగ మనము మన బిడ్డల్ని మనము పెంచాలి. ఇంకా మనం చూద్దాం, చూడండమ్మా. నా సొంత తోటను నేను కాయకపోతుని అనేటప్పుడు ఈ సొంత తోట అనే మాటని మన సంఘం అనుకుందాం, లేకుంటే మన కుటుంబం అనుకున్నాం. ఇప్పుడు మన సంఘం మన కుటుంబంలో ఎంతమంది ప్రభు నమ్ముకున్నారు, ఎంతమంది ప్రభు నమ్ముకోలేదు. వాళ్ళు ఎలాగో చెప్తే దేవుని వాక్యాన్ని నమ్ముతారు, దేవుని సన్నిధికి వస్తారు. కొంతమంది ఎన్ని చెప్పినా దేవుని సన్నిధికి రారు. మన సొంత బంధువులే, మన తోడబుట్టిన వారే. నేను మొదటి నుంచి ఎదిగాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఎప్పుడో నమ్ముకున్నాను, నేను బాప్తిసం కూడా తీసుకొని ఉన్నాను, సరైనటువంటి రక్షణ అనుభవం లేకుండా అలాగే ఉంటారు వాళ్ళు. అయితే మన ప్రవర్తన ద్వారా వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఎలాగుండాలి మన ప్రవర్తన? వారిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే వారంగా మాత్రమే మనం ఉండాలి. ఎన్నో విషయాలు మనం ఓర్చుకోవాలి, మనం కష్టపడాలి వారి కొరకు. ఒక్కొక్క ఆత్మను తీసుకొని రమ్మంటున్నారు మనకు మీటింగ్లు. అప్పుడు ఒక్కొక్కరిని తీసుకురమ్మంటే అది సాధ్యమవుతుందమ్మా? సాధ్యమవుతుందా? మనకు తీసుకురాలేకపోతున్నాం. ఎవరు వింటారు మన మాట? అంతసేపు ఎవరు వింటారు దేవుని వాక్యాన్ని? ఇంత దూరం ఎవరు వస్తారు? ఇవన్నీ సాకులు, ఇవన్నీ కూడికి రాకుండా దేవుని వాక్యాన్ని వినకుండా సాకులు చెప్తా ఉంటారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆ బిడ్డలందరి కొరకు మనము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఇంకొకటి చూద్దామా, మనం ఇంకా సాగిపోదాము. మన సొంత తోటను కాయట. ఒకసారి మనకు ఒక దైవ సేవకులు వచ్చినప్పుడు వాక్యం చెప్తా ఉన్నారు. మనకు సేవకుల సదస్సులో కొన్ని నాకు అలాగే గుర్తుండిపోతున్నాయి. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు నేను మన సోదరులు కూడా చాలా సార్లు చెప్పున్నాను. నేను ఆ మాటని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఉదయమున మన కుటుంబం కొరకు, ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యుల కొరకు, మన పిల్లల కొరకు, వారి పిల్లల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు ప్రతి దినం ఉదయకాలమున ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ప్రతి ఉదయమున ప్రార్థన చేసినప్పుడు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తాడంట. శిష్యుల కొరకు ఆయన ఏర్పరచుకున్న శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తాడంట. ఆయన కుటుంబస్తులు, శిష్యులు వారి కొరకు ప్రార్థన చేస్తారంట. ఈ లోకంలో వారిని నీవు నాకు ఇచ్చావు ప్రభు, వారిని నువ్వు కాపుదల చేయమని ప్రార్థన చేస్తాంట ప్రభు. ఇంకా తర్వాత రెండవసారిగా మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తా అంట ప్రభు. మరి సాయంకాలం వేళ, రాత్రి వేళ ఎవరి కొరకు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేది? లోకమంతటి కొరకు ప్రార్థన చేస్తాడు. 3 పర్యాలు మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. ఆ ప్రార్థనలో మనం విభజించుకుందాం. ఉదయకాలమున మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం, భారంగా ప్రార్థన చేస్తాం. మధ్యాహ్నం వేళ మన స్థానిక సంఘంలో ఏ అంశాలు ఉన్నాయో, ముఖ్యమైనవి ఏమున్నాయో వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. డివైడ్ చేసుకుందాం మన ప్రార్థనని. 3వసారిగా రాత్రి వేళ మన దేశం కొరకు, ప్రపంచం కొరకు మనము ప్రార్థన చేస్తాం. ఇలాగుంటే మన సొంత తోట, మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా విడిచిపెట్టబడరు. కాబట్టి అలాగ మనము ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. 6వ వచనం 7వ వచనం చదువుదామమ్మా, చదవండి ఒకరు. నా ప్రాణప్రియుడా,
నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాన్నై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను? చాలమ్మా, అంతే కదా? అవునక్క. అంతే. నా ప్రాణ ప్రియుడా, ఇప్పుడు ఈమె అందరు విషయాలకి యెరూషలేము కుమార్తెల గురించి తను తాను హెచ్చించుకుంటూ, అక్కడేమో తగ్గించుకుంది, నేను నల్లని దాన్నని తగ్గించుకుంది, ఇక్కడ హెచ్చించుకున్నది. కేదారు వారి గుడారాల్లాగా ఉన్నాను నేను, సొలొమోను నగరుల తగిలి వలె ఉన్నాను నేను అని హెచ్చించుకుంది. మంచిదే, ఎందుకంటే ఆమె సౌందర్యాన్ని బట్టి ఆమె అతిశయించింది. మొదట తగ్గించుకుంది, రాజాంతపురంలో చేర్చబడిన తర్వాత, సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె హెచ్చించుకుంది. మనము కూడా అంతే. దేవుని నమ్మిన మనకు మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచినప్పుడు, మనకు కూడా మంచి ఉన్నతమైన స్థితిలో మనల్ని దేవుడు ఉంచినప్పుడు మనకు సంతోషం, మనకు గర్వం. అప్పుడైతే ఇట్లున్నాను, ఇప్పుడైతే బాగున్నాను, అప్పుడైతే పరిస్థితులు ఇలాగున్నాయి, ఇప్పుడు దేవుని కృపను బట్టి మంచిగా ఉన్నాం మేము అని చెప్పుకుంటాం. దేవుడు మనకు ఆ యొక్క కృపను దయచేశాడు. ఆయన కాపాడేవాడు ఎన్నడూ కునుకడు, నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇంకా తర్వాత మనం చదువుకున్న నా ప్రాణప్రియుడా, ఇప్పుడు ఇక్కడ ఆమె ఎవరిని గురించి వర్ణిస్తుంది? ప్రాణప్రియుడు. ప్రియుడు అంటే ఆయనకి ఆమెకి ఇష్టమైన వాడు. మన ప్రియ ప్రభువుని తండ్రి ఏమంటాడు? నా ప్రియుడు అన్నాడు. నా ప్రియుడు, నా రక్షకుడు, ఆయనకి ఇష్టమైన కుమారుడు ప్రియ ప్రభు. ఆయన్ను నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమైన, ఆయన ప్రియ కుమారుని నలుగుట్టుటకు ఇష్టమైందంట. అప్పుడు ఆయనని ఆ చేతి నుంచి విడిచిపెట్టేశాడు ఒక దినం. మనుషులందరి రక్షణ కొరకు ఆ ప్రియ కుమారుని చేయి విడవలసిన దినము ఎంతో భయంకరమైన, వేదనకరమైన దినం అది ప్రభువుకి. ఏలీ లామా లామా సబక్త అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేశాడు. అలాంటి పరిస్థితి ఆ ప్రియ ప్రభు మన కొరకు ఆయన అనుభవించినటువంటి శ్రమలు, కష్టాలు. ఇక్కడ ఈమె నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు, నా ప్రియమైన వాడు. ఎఫ్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రియుని యందు అని వ్రాయబడి ఉంది. చదువుతారమ్మ ఒక మాట? ఎఫ్సీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో ఉందో చూడండి. ఒకటి 7 అనుకుంటానమ్మా, చూడు. అవునా ఆంటీ? 7. దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చాలమ్మా. మన ఆ ప్రియుని యందు, మన ప్రభు మనకు ప్రియమైన వాడు. సొలొమోనుకు ఒక పేరుకి అర్థం కూడా మనం చూసుకున్నాం కదమ్మా, నా ప్రియుడు అని. దావీదేమో సమాధానకర్త అని అర్థం వచ్చే సొలొమోన్ అని పేరు పెట్టాడు. ప్రభు నాతాను ప్రవక్తను పంపించి యెదీత్య అని పేరు పెట్టాడు. యెదీత్య అంటే ప్రియమైన వాడు అని. దేవునికి ప్రియమైన వాడు సొలొమోన్. ఈ యొక్క షూలమ్మితి కూడా నా ప్రాణ ప్రియుడా, ఆమె హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ గంభీరమైన మాట, నా ప్రాణ ప్రియుడా. ఆమె ప్రాణముతో సమానమైన వాడు సొలొమోన్. అంతగా ప్రేమించింది ఆ రాజును, సొలొమోను. అలాగైతే మన ప్రేమ దేవుని విషయంలో ఎలాగుంది? ఆయన ప్రేమించాడు మనల్ని. ఆయన ప్రేమించి ఆయన రక్షణ మన కొరకు సిద్ధం చేసి అందరికీ ఇచ్చాడు. అయితే మనము ఆయనను అలాగూ ప్రేమిస్తున్నామా? అలాగూ ప్రేమించాలని ఈ భాగమంతా కూడా, ఈ పరమగీతంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ప్రభువుని షూలమ్మితి సొలొమోను ఎలాగూ ప్రేమిస్తుందో అలాగే మనము మన ప్రియ ప్రభువుని ప్రేమించాలి. మనకు ప్రియమైన వాడుగా ఉంది. ఆ ప్రియుని యందు మనకు ఆయన రక్తం వలన మనకు విమోచన దయచేశాడు ఆ ప్రియుడు. అందుకని ఆయన మనకు ప్రియమైన వాడు. తర్వాత రెండో మాట ఏం చదివామమ్మా? నీవు నీ మందను నీ వెచ్చట మేపుదువో, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో. మందను మేపుట, అదే సొలొమోనుకి ద్రాక్ష తోటలు ఉంటాయి, అనేకమైనటువంటి పొలాలు ఉన్నాయి,
అనేకమైనటువంటి ఆ ఘనత కలిగినటువంటి వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మందలు కూడా ఉన్నాయంట. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండమ్మా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, మనకు సమయం అయిపోయింది, నేను ఇది పూర్తి చేద్దాము. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమును నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. చాలమ్మా. నేను ఎవరిని పనివారిని సంపాదించుకున్నారంట, 10 మంది బహుమంది ఉపపత్నులు సంపాదించుకున్నా అంట, బహుమంది భార్యలను సంపాదించుకున్నా అంట, గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నా అంట, ఘనతను సంపాదించుకున్నాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనకి ఏమున్నాయంట, చాలా పశువుల మందలు ఉన్నాయి, గొర్రెల మేకలు ఉన్నాయి, మందలు ఉన్నాయి. కాబట్టి నేను ఆమె షులమ్మిత్ ఏమంటుంది, నా మందలను నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నము ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. మధ్యాహ్నము పగలంతా మంచి 10 గంటలకు 9 గంటలకు పశువులను ఇంకా ముందుగానే ఆ పశువుల కాపరిని పంపించేసి పశువులను విడిచిపెడతారు. మంచి ఎండకు వచ్చిన తర్వాత అవి మేస్తూనే ఉంటాయి, గడ్డి బీళ్లలో పశువులు మేస్తూ ఉంటాయి. ఎండకు వాటిని ఒక చెట్టు కిందకి తోలాలంట. అలిసిపోయి గబగబా తినేస్తాయి కదా పశువులన్నీ, ఆ మేకలు గొర్రెలు ఇవన్నీ ఆ ఆహారాన్ని త్వరగా తినేసి నీడకు తోలిన తర్వాత వాటిని మరలా అవి నెమరు వేసుకుంటూ చల్ల గాలిలో నీడన పండుకుంటాయి, విశ్రమిస్తాయి అంట. అక్కడికి ఆమె అంటుంది, నీ మందను నీవు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను అంటుంది. నేనెందుకు చాటుగా వెళ్ళాలి, మీ యొక్క జతకాండ్ల దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి, నువ్వు ఎక్కడ వాటిని నీడకు తోలుతావో ఆ స్థలం చెప్పు, నేను అక్కడికి నా పశువుల మందలను కూడా గొర్రెల మందలను తీసుకుని వచ్చి అక్కడ నీడను పండుకోబెడతాను అంటుంది. అంటే వారిద్దరి యొక్క సొలొమోను షూలమ్మిత్ యొక్క సంభాషణ మందల మీదనే ఉంది. గొర్రెల మందలు, మేకల మందలు, పశువుల మందల మీద, ద్రాక్ష తోట కావల మీద వారు ఉంది. ఇవన్నీ కూడా ప్రభువుకు గుర్తు. యేసు ప్రభుకి ఏం గుర్తమ్మా, గొర్రె పిల్ల అంటారు కదా మనల్ని అందరినీ. నేను యూదులు నాకు గొర్రెలు, యూదా జాతి ఆయన మేపు గొర్రెలు అంట. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, యూదా జాతిని అంతటిని ఆయన గొర్రె పిల్లలు అన్నారు, గొర్రెలు అన్నారు. ఆ గొర్రె మందలను ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా సొలొమోనుకి చాలా గొర్రెల మందలు ఉన్నాయి. వాటిని నువ్వు ఎక్కడ మేపుతున్నావో నాతో చెప్పు. అవి ఎక్కడ మంచి మేపు స్థలంలో ఉండాలి, మంచి మేపు స్థలంలో. ఇంకా మనకు ప్రపంచంలో మనకు డివైన్ లైట్ సంఘం ఒక మంద, చిన్న మంద భయపడకుడి అన్నారు కదా. చిన్న ఒక మంద అనుకున్నాం, ఒక పెద్ద మంద అనుకున్నాం. పెద్ద పెద్ద మందలు ఉన్నాయి, చిన్న మందలు ఉన్నాయి. వాటన్నిటికీ దేవుడు ఏమంటున్నాడు, భయపడకుడి, చిన్న మంద. ఆయన దృష్టిలో చిన్న మందగా కనిపిస్తా ఉన్నారు, భయపడకుడి అంటున్నారు. కాబట్టి ఆ మందలను మేపే ప్రపంచంలో ఆయనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. అవన్నీ కూడా ఆయన గొర్రెలు, ఆ మందలో చేరిన గొర్రెలు ఆయనకున్నాయి. వాటిలో మనము ఒకరమే. సొలొమోనుకున్నటువంటి మందలు కూడా ఒకరే అన్నమాట. కాబట్టి ఇంక కూడా చూడండి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ఒక మందగా పోలిస్తున్నాడు. చిన్న మంద భయపడుకుడి అనేది. ఇంకా నా సేవకుడైన దావీదు 23వ అధ్యాయం అనుకుంటాము కాదమ్మా, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 23వ వచనంలో ఒక మాట చూస్తారా? యెహెజ్కేలు గ్రంథము అర్థమవుతుందమ్మా నాకు? నేను ఎస్తేరు గ్రంథం మీద మనం ధ్యానం చేశాము, రూతు గ్రంథాన్ని ధ్యానం చేశాము. ఇప్పుడు 3వదిగా పరమగీతం తీశాను. ఇక్కడ తప్పకుండా మీరు
విజ్ఞత బాగా ధ్యానం చేసేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు ఒక క్విజ్ తయారు చేయండి. అది నాకు పెద్దగా చేతరాదు. మీరు ఒక క్విజ్ తయారు చేసి ఆఖరిలో జేమీకి ఇస్తే ఆ జేమీ ఈ ఈ భాగంలో కొన్ని క్విజ్ మనకు ఏర్పాటు చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఎంతవరకు ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటున్నారు అది కూడా తెలియాలి కదా. ఇది చాలా ముఖ్యమైన చెప్పిన పదాలే అందులో ఉంటున్నాయి. మరలా మాటి మాటికి అవే మాటలు తిరిగి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వినమని నేను కోరుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14. వాటిని మేపుటకై అమ్మా వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపు. తర్వాత 14వ వచనంలో కూడా చూడమ్మా, 14:15. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలము మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను చదువు కూడా మేపుదును. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఎక్కడ నీడకు నువ్వు తోలుకొని వచ్చేదవో నాతో చెప్పుము. నేను ఈ ముసుగు వేసుకుని నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండాలి? నీవు ఎక్కడ పెట్టావో ఆ మందలని అక్కడే చెప్పు. నేను అక్కడికి నా మందలను కూడా తోలుకొని వస్తాను. ఇది ఒక పెద్ద ఆ ఉద్దేశం ఎలాగుందంటే, మేత స్థలం ఎవరికి తెలుసమ్మా? మంచి మేతలు ఉండే స్థలం ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. అందుకనే ఈ మనం చదువుకునే యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ వ్రాయించి పెట్టిన మాట, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. మన కాపరి మనల్ని మంచి మేతుండే స్థలంలో మనల్ని మేపుతున్నా అంట. మనకు దేవుని వాక్యం బాగా మేపుతా ఉంటారు కదమ్మా. సంఘంలో బైబిల్ స్టడీ ఉంది, ఆదివారం కూడికలు ఉన్నాయి, మధ్య మధ్యలో కూడికలు ఉంటున్నాయి, సహోదరులకి ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. వాటిని ధ్యానం చేసుకుంటున్నాం. మంచి మేపు గల స్థలంలో మంచి మేత, మంచి ఆరోగ్యకరమైన బోధలో మనము అన్ని బోధలు కాకుండా, అబద్ధ బోధకులు కాకుండా, అటు ఇటు చెరిపేటువంటి బోధలు కాకుండా మంచి బోధలు మనము పెంచబడాలి. అలాంటి బోధలు మనకు అవసరం కూడా. అలాగే ఇక్కడ నేను మంచి స్థలములో మంచి మేత గల చోట వాటిని మేపెదను. ప్రభువు మనల్ని మేపేవాడు. ఆయన గొర్రెల కాపరి, మనము గొర్రెలము. యూదా జాతి ఆయన మేపు గొర్రెలు. మనం కూడా ఆ కోవకు చెందిన వారమే. కాబట్టి ఇంకా ఇశ్రాయేలుల పర్వతం మీద మంచి దొడ్డిలో పండుకొనును. అవి మంచి మేత వేసిన తర్వాత మంచి దొడ్డిలో నువ్వు ఎచ్చట వాటిని నీడకు తోలుదువో అన్నాడు. తిన్న తర్వాత విశ్రాంతి, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనకు కొంత ఆత్మీయమైన విశ్రాంతిని అవసరం. కొంతమంది ఎన్నో బోధలు చేస్తూ ఉంటారు, కానీ కొంచెం మనకు చాలా సార్లు నేను విన్నాను, యానమ్మ దగ్గర ఎక్కువ బోధ చేస్తా ఉన్నా కూడా చాలా మంది విసుక్కుంటారంటే, మనం ఒక చిన్న స్కిట్, ఒక చిన్న క్విజ్ పెడదామా అనేది నాతో చాలా సంతోషం. యానమ్మకి క్విజ్ పెట్టడం అంటే చాలా సంతోషపడేది. అందరూ అలర్ట్ అవుతారు, అందరూ వాక్యం మీద శ్రద్ధ పెడతారని. కాబట్టి మనకు ఆ మేత స్థలంలో ఉన్న తర్వాత కొంచెం విశ్రాంతిగా పండుకోబెట్టి దొడ్డిలో వాటిని పండుకొనును. పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఆయన మేపుతాడు, ఆయన పరుండబెడతాడు. అదే ఇక్కడ సొలొమోను కూడా అలాగే ఉంది. ఆయన మేపుతున్నాడు మంచి స్థలంలో. అక్కడే మంచి నీడను నువ్వు ఎక్కడ పెట్టున్నావో ఆ స్థలము నాకు చెప్పు. నీ జతకాండ్లేదో నేనెందుకు ఉండవలేను అంటుంది. ఇంకొకటి చూడమ్మా, 23వ వచనంలో కదా, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. 23వ కీర్తనలో ఏముందమ్మా? యెహోవా
నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద సేదదీర్చుచున్నాడు. ఇవన్నీ మన ప్రియ ప్రభు మనకు మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది కదమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయనే మన కాపరి. కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి కూడా ఆయనే. కాబట్టి మనము ఆయన కాపరత్వం కింద మనము మంచి స్థలాల్లో ఆయన ఎక్కడెక్కడ మనల్ని పెడతాడో, ఏ ఆహారాన్ని మనకిస్తాడో అవన్నీ తృప్తిపడి చక్కగా ఆ వాక్యాన్ని ఆస్వాదించి మనసులో భద్రం చేసుకొని, చెప్పిన వాక్య భాగాలన్నీ కూడా మన హృదయంలో భద్రం చేసుకొని, ప్రభు మనకు ఏమేమి ఆహారాన్ని సిద్ధం చేశాడో, ఆత్మీయమైన ఆహారాన్ని, వాటికి తృప్తిగా తిని ఒక మంచి స్థలంలో, మంచి దొడ్డిలో, నీడన వాటిని నెత్తుకు తోలుదువో అన్నది. ఏ నీడన? చెట్లు నీడ, ఆయన నీడన, ఆయన రెక్కల నీడ క్రింద మనం వచ్చాము, శరణుజి వచ్చాము. ఆయన రెక్కల నీడ క్రిందకి ఆమె వచ్చింది సురక్షితంగా. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఋతు గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వచనంలో ధ్యానం చేశాం కదమ్మా. మొన్న ఆదివారం కూడా మనం విన్నాం. సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి సరైన మార్గంలో మనం నడిచినప్పుడు ఆ ప్రభు మన మీద ఎంతో కృప కలిగిన దేవుడు. ఏ తెగులును మన గుడారాన్ని సమీపించనీయకుండా మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము మంచి మేతను వేసి ఆయన కృప కిందకు వచ్చి ఆయన యొక్క ఆ మంచి స్థలంలో మంచి మేతను తిని ఆయన దుడ్డులో పండుకొని విశ్రాంతి పొందినట్లుగా మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. డయానా.